హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈ వీడియోలో కనబడే బాక్స్ వచ్చేసరికి కోడి పిల్లలకి పెద్ద పుంజులకి కూడా వేసుకునే బాక్స్ అండి ఇది. దీని కొలతలు వచ్చేసరికి 3.5 ఏమో బారండి, 2.5 ఏమో వెడల్పు, 2.5 ఎత్తు. దీన్ని ఎలా చేస్తున్నాను ఏంటి, దీని బరువు ఎంత అనేది కూడా నేను ఈ వీడియోలో అనేది మీకు వివరంగా చెప్తానండి. వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. అలాగే ఈ వీడియోకి తప్పనిసరిగా ఒక లైక్ అనేది ఇవ్వండి. దీన్ని నేను హిందూపూర్ ఎంఎస్ వెంకటేశ్వర్లు గారికి చేస్తానండి. దీన్ని మొట్టమొదటిసారిగా ఏంటంటే కింద బాటం అండి చేసేది. కింద బాటంకి ఏంటంటే కోళ్ళు నిలబడతాయి కాబట్టి మనం ఐరన్ వాడితే అది తొందరగా పాడైపోయి తుప్పు వచ్చేస్తుందండి. అందువల్ల నేను ఏం చేస్తానంటే ముప్పాతికి పైపులు ఉన్నాయి కదండి, ముప్పాతికి పైపులు పెట్టి ఈ కళాయి బద్దల్ని రౌండ్ షేప్ రింగులు వస్తాయండి నాకు, గాబులకి రింగులు. వాటిని కట్ చేసి ఇలా సాఫ్ చేసి మనం ఫ్రేమ్ టైప్లో అల్లానండి. అంటే ఫ్రేమ్ అంటే ఇప్పుడు నాకు కావాల్సిన కొలతలు వచ్చేసరికి 3.5 ఏమో బారు, 2.5 ఏమో వెడల్పు గల ఫ్రేమ్ టైప్లో అలా బాక్స్ టైప్లో చేశానండి. ఈ విధంగా ఇలా చేసిన తర్వాత ఇది కళాయి మూలన మనం కోళ్ళు నిలబడి మనం ఎప్పుడు మనం క్లీన్ చేసుకున్నప్పుడు తుప్పట్టుపోయి పాడైపోకుండా ఈ విధంగా మనం అడుగున కళాయి బద్దలు వేసుకుంటే దానికి లైఫ్ టైం అనేది ఎక్కువగా ఉంటుందండి. ఇలా చేసిన దానికి అరంగులు 3 గడండి. ఇది కళాయి మెస్స. ఈ అరంగులు 3 గడి మెస్స ఎందుకు వేసారంటే కోడి పిల్లలు కాలు వేసినప్పుడు అందులో దూరి వెళ్ళకోకుండా ఈ అరంగులం గళ్ళు అనేటప్పటికి బాగుంటుందండి. అలాగే రెట్ట వేసినప్పుడు కింద అనేది పడిపోద్ది. నేను ఎప్పుడు కూడా ఇలా వెల్డింగ్ పట్టినప్పుడు ప్రతిదీ కూడా దగ్గర అనేది వెల్డింగ్ అనేది పడతానండి. ఇప్పుడు మాత్రం పట్టింది అంగుళం 3 గడి వెల్డింగు. తర్వాత మట్టికి అరంగులం అది లీజ్ పట్టుకోకుండా నీట్గా అనేది ఆ విధంగా అనేది వెల్డింగ్ పట్టాను. దీన్ని నేను ఒప్పుకోవడం 8,500 అండి. ఇది స్టార్టింగ్ రేట్ అండి. ఇంకా దీనికన్నా పెద్ద సైజులు అనేవి చాలా చేశాను మన వీడియోస్లో. మీరు నా వీడియోస్లో చూస్తే ఇంకా మీకు క్లియర్గా అనేది అర్థమైద్ది. నాది ప్రతి వీడియో కూడా మీకు అర్థమయ్యేలాగా క్లారిటీగా అనేది ఉంటుందండి. ఎందుకంటే మీరు కోడి పిల్లలు ఏమైనా ఆర్డర్ ఇచ్చుకున్నప్పుడు మీరు ఆర్డర్ ఇవ్వాలన్నా నాది డిస్ప్లే మీద కనబడిన నెంబర్ ఉంటుంది కదండి, దాన్ని బట్టి మీరు ఆర్డర్ ఇచ్చుకోవచ్చు. టైంపాస్గా మాత్రం దయచేసి ఫోన్ చేయకండి. మీకు ఇంపార్టెంట్గా ఎలాంటివి కావాలంటేనే నాకు ఫోన్ చేయండి. దీని కొలత చెప్పాను కదండి నేను, 3.5 ఏమో బారు, 2.5 వెడల్పు. ఇది ఫ్రేమ్ అండి. ఇది ప్రతిదీ కూడా ఇది అడుగు బాటం ఫ్రేమ్ అనమాట. నేను ఏ ఫ్రేములు చేసినా కానీ సపరేట్గా బాక్స్ టైపులో అనేది ఫిట్ చేసేసుకోవచ్చు. అలా చేయడం వల్ల ఏంటంటే నేను ట్రాన్స్పోర్ట్లో వేయడానికి కూడా ట్రాన్స్పోర్ట్ ఛార్జీ అనేది తక్కువ అయిద్దండి. మళ్ళీ అక్కడికి వచ్చిన తర్వాత మీరు బండి మీద తీసుకెళ్లాలన్నా బాగుంటుంది. మీకు అక్కడ మీరు కోళ్ళు వేసుకున్న తర్వాత మీకు ఇబ్బందిగా ఉండి అడ్డుగా ఉందనుకుంటే కనుక ఓ పక్కన పెట్టేసుకోవచ్చు. ఏ ఫ్రేమ్లకి ఆ ఫ్రేమ్లు తీసి అవసరం వచ్చినప్పుడు మళ్ళీ బిగించేసుకోవచ్చు. మీకు ఎలా బిగించుకోవాలనేది కూడా నేను మొత్తం పెయింటింగ్ వేసేసిన తర్వాత అది ఎదరపక్క వెనకపక్క అనేది మొత్తం వివరంగా పేర్లు రాసి అనేది నేను పంపుతానండి. కోళ్ళు పెంచాలనుకున్న వాళ్ళు తప్పనిసరిగా ఇలాంటి బాక్సులు అనేవి ఉంటేనే ఆ కోళ్ళు అనేవి ఉంటాయండి. అంతేగాని ఇలాంటి బాక్సులు లేకుండా కోళ్ళు అనేవి పెంచాలనుకుంటే పిల్లులు అవి పట్టేస్తానికి ఇదిగా ఉంటుంది. దీనివల్ల ఉపయోగం ఏంటంటే రెట్ట అనేది కింద పడిపోద్దండి. వాటికి వ్యాధులు కూడా త్వరగా రావండి. ఇప్పుడు ఇలా ఉండటం వలన ఏంటంటే అవి మంచి యాక్టివ్గా అనేది పెరుగుతాయండి. కోడి పిల్లలు పెద్దాటిని కూడా వేసుకోవచ్చండి. రెట్ట అనేది కింద పడిపోద్ది. మనం క్లీన్ చేసుకోవడానికి కూడా అనేది బాగుంటుందండి. దీన్ని నేను తయారు చేయడానికి 4 రోజులు అనేది టైం పట్టిందండి. నేను అలా చేసిన తర్వాత దాని మీద మనం నుంచున్నా కానీ ఆ ఫ్రేమ్ మీద ఇంచు కూడా వంగదు. దాని తర్వాత ఫ్రేమ్స్ అనేది ఈ విధంగానే తయారు చేసుకోవాలి. దీనికి ఏంటంటే 4 మూలలో వేసింది అంగుళం పైప్ అండి. అంగుళం పైప్ వేసి పైన వేసింది అంగుళం యాంగ్లర్ అండి. అది పై ఫ్రేమ్ పైది, కిందదే. తర్వాత 4 పక్కలో 4 అండి. ఈ విధంగా అనేది ముందు ఫ్రేమ్స్ అనేది రెడీ చేసుకోవాలి. రెడీ చేసుకున్న తర్వాత నేను ప్రతిదానికి కూడా మెస్ అనేది కోడి పిల్లల గాబులు మెస్, చిన్న గాబులు మెస్ ఉందండి. అదేంటంటే ఒక జాన హైట్ దాకా కింద అంగుళం గడి ఉంటుంది. తర్వాత ఏంటంటే అంగుళం 3 గడి ఉంటుందండి. దాన్ని వేయడం వల్ల ఏంటంటే కోడి పిల్లలు అనేవి కింద దూరం రావు. తర్వాత పెద్దాట్లకి ఉపయోగపడుద్ది, కింద చిన్నపిల్లలు వేసుకోవడానికి ఉపయోగపడుతుందండి. ఇదేంటంటే చాలా రిస్క్తో కూడుకున్న పని అండి. కాకపోతే మనం ఎంత లేట్గా చేస్తామో
ఆ పనికి అంత అందం అనేది వస్తుంది. దీనికి మెటీరియల్ అనేది తక్కువేనండి పట్టేది, కాకపోతే పని అనేది ఎక్కువ. 4 రోజులు మినిమం 4 రోజులు పడుతుందండి దీన్ని తయారు చేయడానికి. దీన్ని నేను ఆర్డర్ తీసుకుని ఎవరికైనా 15 రోజులు లోపు అనేది టైం పెడతాను. ఎందుకంటే నాకు అంతకుముందు తీసుకున్నవి ఉన్నా, నాకు ఏదైనా పనులు ఉన్నాయన్నా మళ్ళీ మీరు ఇబ్బంది పడకూడదు కాబట్టి నేను 15 రోజులు అనేది లోపు అనేది టైం పెట్టి అంతకుముందే నేను ఈ డెలివరీ అనేది ఇచ్చేస్తూ ఉంటానండి. అలాగే ఇది ఎంఎస్ వెంకటేశ్వర్లు గారికి హిందూపూర్ వేశారండి. వెంకటేశ్వర్లు గారికి చాలా చాలా థ్యాంక్స్ అండి, నా మీద నమ్మకంతో ఈ కోళ్ళ బాక్స్ అనేది ఆర్డర్ ఇచ్చినందుకు. ఇలా మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇది జింక్ ప్రైమర్ అండి. నేను ఏ పెయింట్ వేసినా కానీ ఏషియన్ పెయింట్లే వాడతాను. ముందు జింక్ ప్రైమర్ అనేది అలా మొత్తం అంతా వేసిన తర్వాత మొత్తం ఐరన్ అనేది ఎప్పుడు కూడా మనం ఆ పెయింటింగ్ వేస్తేనే అది స్టాండర్డ్గా ఎక్కువ రోజులు అనేది ఉంటుందండి. ఇలా జింక్ ప్రైమర్ వేసిన తర్వాత మళ్ళీ ఒక రోజు అనేది గ్యాప్ ఇచ్చి తర్వాత సిల్వర్ కలర్ అండి, మెస్ కలర్ అనమాట ఉండేది. ఆ మెస్ కలర్ అనేది వేస్తానండి. ఈ మెస్ కలర్ వేసేది కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఇది ఐరన్ బద్దులకి ఈ జింక్ ప్రైమర్ అనేది వేస్తానండి. తర్వాత మెస్ కలర్ వేసింది ఈ ఈ ఐరన్ బద్దులకి మెస్ కలర్ వేసాను. మొత్తం టోటల్గా ఇది అంతా కూడా మొత్తం సిల్వర్ కలర్ అనేది వేసాను. ఇదిగోండి ఇప్పుడు సిల్వర్ కలర్ అనేది వేస్తున్నాను. ఇలాగ మొత్తం 5 ఫ్రేమ్లు అండి. కిందది ఒకటి, 4 పక్కల 4, పైన ఒకటి. మళ్ళీ దీనికి నేను పెట్టింది కూడా 2 డోర్లు అనేది పెట్టానండి ఎదర. ఆ 2 డోర్లు ఏంటంటే పైన కోడి పిల్లలో తీసుకోవడానికైనా దేనికైనా బాగుంటుందని పై డోర్ అండి. కింద డోర్ ఏంటంటే అవి కోడి పిల్లలో కొంచెం హైట్ కదండి, నేను 4 అంగుళాల హైట్ అనేది పెట్టి ఈ బాక్స్ అనేది చేశాను. అవి ఎక్కి దిగడానికి అనేది బాగుంటుందని ఆ కింద డోర్ అనేది పెట్టానండి. ఇదిగోండి మొత్తం అంతా సిల్వర్ కలర్ వేసిన తర్వాత ఈ విధంగానే ఉంటాయండి ఫ్రేమ్లు మొత్తం. ఇది ఎదరదే. తర్వాత ఇదిగోండి ఇది కనబడేదేమో కిందదే, కింద ఫ్రేమ్ ఇది. దాని వెనక పక్క ఉన్నాయి మొత్తం 4 పక్కల 4 ఫ్రేమ్లు పైదనమాట అండి. అలాగే మొత్తం ఈ విధంగా కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఒక రోజు అనేది ఆగాలి. మొత్తం ఫిట్ చేసిన తర్వాత ఈ విధంగా అనేది ఉంటుందండి. ఇదిగోండి ప్రతిదానికి ఇలాగా పైన ఎదరదే, ఎదర పక్క పైది, మళ్ళీ ముందు భాగం కుడి పక్క పైకి అని పేర్లు అనేది వివరంగా అనేది రాసి అనేది పంపుతానండి. చిన్న వీడియో అనేది కూడా పెడతాను. దాన్ని బట్టి ఏంటంటే ఇది బిగించుకోవడం అనేది మీరు చాలా క్లియర్గా అనేది బిగించుకోవచ్చండి. ఇది మొత్తం బరువు ఎంత వచ్చిందనేది ఇప్పుడు మీరు కూడా చూడొచ్చు. దీని బరువు మొత్తం వచ్చేసరికి 40 కేజీలు అనేది వచ్చిందండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చింది అనుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.